ప్రతిపక్షాలు నిజంగా వాళ్ళ కడుపు మంటతో ఆరోపణ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు 20 గంటలు తాను ప్రతిదీ త్యాగం చేస్తూ అట్టడుగు స్థాయిలో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం అధికారులతో కానీ మంత్రులతో కానీ ప్రతి ఒక్కరితో మమేకమై మీటింగ్లు నిర్వహిస్తున్న టైంలో అంటే సమయాభావం వల్ల అడ్జస్ట్మెంట్ లేక కొన్ని ఇంట్లో పెట్టాల్సి వస్తుంది, కొన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే కొన్ని సెక్రటేరియట్లో పెట్టాల్సి వస్తుంది. గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితం. ఒక అధికారి కలవడానికి వీలు లేకుండా, ఒక ఎమ్మెల్యే కలవడానికి వీలు లేకుండా, ఒక మంత్రి కలవడానికి వీలు లేకుండా ఎవరికి అందుబాటులో రాని ముఖ్యమంత్రి తాను తీసుకున్న నిర్ణయాలే ఇదే అమలు చేయాలనే రీతిలో చెప్పే ముఖ్యమంత్రికి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదంటున్నారు. ఎందుకంటే తాను ఈరోజు ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్తూ కానీ, లేకపోతే వివిధ సమీక్షలు, వివిధ ఏదైతే విభాగాల మీద సమీక్షలు నిర్వహించడం కానీ, ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ కలుస్తున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అంటే నిజంగా ఒక సూర్యుని మీద ఉమ్మేసిన చందంగా ఉంటుంది. వాళ్ళకు మాట్లాడడానికి ఏ విధంగా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏమంటున్నామంటే వాళ్ళు గతంలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమము ఏర్పాటు విషయంలో మాయ మాటలు చెప్పేసి తెలంగాణ ఉద్యమ మూమెంట్ టైంలో అధికారంలోకి వచ్చిన వాళ్లకు దళిత ముఖ్యమంత్రి అన్నారు, 3 ఎకరాలు అన్నారు, 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పేసి 1,00,000 రూపాయల రుణమాఫీ కనీసం వాళ్ళ లైఫ్ టైంలో కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు 2 లక్షల రుణమాఫీ దాదాపు 80% మెంబర్స్కు ఈరోజు 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈరోజు వాళ్ళు అక్కస్తో ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే 9 ఏళ్లలో వాళ్ళు చేసింది దాదాపు 27,000, కానీ మేము 11 నెలల్లో కంప్లీట్ చేసింది 22,000. అంటే వాళ్లకు మాకు తేడా ఉందో ఒకసారి చెప్పాలి. రుణమాఫీ ఏదైతే రైతు భరోసా విషయంలో వాళ్ళు కొండలు పుట్టలు రియల్ ఎస్టేట్ మాఫియా కూడా దారదత్తం చేసిండ్రు. కానీ మేము నిజంగా రైతు భరోసా అంటే వ్యవసాయం చేసుకునే రైతుకు ఒక ఆసరా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఆమోదయోగ్యమైన పొలాలకు మాత్రమే ఈరోజు మేము రైతు బంధు ఇవ్వడానికి మేము ప్రణాళిక రూపొందించుకున్నాము. దానిలో భాగంగా మొదటి రోజు 527 గ్రామాలకు ఏదైతే 18,000 చిల్లర కోట్ల ఏవైతే 9,000 అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము అకౌంట్లో వేసాం. అదేవిధంగా ఏదైతే 10 లక్షల ఎకరాలకు ఒకటే రోజు రైతు బంధు వేసాము, రైతు భరోసా వేసాము, వాళ్ళకు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. గతంలో పండించిన పంట కొనే నాదుడు లేకుండా ఆ రోజు రైతులు అనేక మంది కళ్ళాల మీద చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము పండించిన పంటకు బోనస్ ఇస్తూ 500 రూపాయల వరకు బోనస్ ఇస్తూ తీసుకున్న సంఘటనలు చూస్తున్నాం. డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా యంత్రాంగాన్ని రూపొందించుకున్నాం. ఈరోజు సాగునీటి విషయంలో కానీ ఏ విషయంలో కానీ రైతులకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తుంటే వాళ్ళ వలస వచ్చిన వాళ్ళను, పక్క జిల్లాల నుండి వచ్చిన వాళ్ళను, కేవలం బీఆర్ఎస్ నేతలను, వ్యవసాయం చేయని నేతలను తీసుకొచ్చేసి నల్గొండలో సభ పెట్టడం చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.